మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు రాత్రంతా కాచి కాపాడి మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం మనం చేసే పనంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండగా ప్రార్థన చేసుకుని ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీరు వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి వార్త 5:16 ఆఖరి మాటగా రాయబడింది. ప్రభు అంటున్నాడు, మీ వెలుగు మనం వెలుగే అనే లోకాన్ని, ఆ వెలుగుని ప్రకాశింపచేయాలి. ఇదే ఇక్కడ ఏమన్నా, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమని మీ తండ్రి మహింపరచుకున్నట్ల వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించింది. మనుషులు మనం చేసే సత్క్రియలను బట్టి పరలోకమని మీ తండ్రి మహింపరిచినట్లు మనం సత్క్రియ చేస్తే పరలోకం తండ్రి మహిమ అంట. అంటే క్రైస్తవులు, దేవుని అనుకుని బిడ్డలు ఇలా ఉంటారా అని ఆయనకి మహిమ కలుద్దాం. మన సత్క్రియను బట్టి మన క్రియలు బాగుండాలి. మనం ప్రేమించే గుణం కావాలి, ఆదరించే మనసు కావాలి. ఎదుటి వ్యక్తి బాధలను మనం ఆ బాధను మనం పంచుకుని ఆ బిడ్డ విషయంలో ప్రార్థించి బిడ్డలు ఉండాలని ప్రభు కోరుకు. అందుకే మీ సత్క్రియను చూసి పరలోకమని తండ్రి, అంటే మనుషులు చూస్తారు చూడు మన సత్క్రియ, వాళ్ళు మన సత్క్రియ ఆ మనుషులు ఏమంటారు, క్రైస్తవులు ఇలా ఉన్నారని, దాన్ని బట్టి పరలోకమని తండ్రి మహిమ అంట. ఆయన మహిమపరిచే బిడ్డకి మనం ఉండాలి మన క్రియలను బట్టి. అలాంటి కృప మనకు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అలాంటిదండి ఆయన లాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఇది అలాంటి హృదయం కలిగి ఉన్నాము, దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కాబట్టి మీ వెలుగును మన వెలుగు ప్రకాశింపని వాళ్ళు, అయ్యా మన వెలుగు ఇంకా ప్రకాశించాలి. మనం చీకట్లో ఉన్న వాళ్ళు మనం అయినా దేవుడు ఆయన వెలుగులోకి నడిపించాడు. కాబట్టి ఆయన వెలుగు అన్నాడు లోకానికి, మనం కూడా ఆ వెలుగుని మనం అందరికి పంచే కృప దేవాదేవుడు మనకు దయచేయండి. కాబట్టి మనందరం 14 వచ్చిన మీరు లోకంలోకి వెలుగు అన్నారు, కొండ మీద పట్టణంకు మరుగుపరచబడ్డారు. లోకానికి మనం వెలుగు. కొండ మీద మనం ఉన్నాం అనుకోండి, పట్టణం అంతా కనపడుతుంది. అలాగే మనం ఎక్కడో దేవుడు మనం ఉన్నట్టు దేవుని బిడ్డలందరూ కూడా మనకు. కాబట్టి దేవుని విశ్వాసం కలిగి, దేవుని భక్తి కలిగి ఆయన వెలుగు అన్నాడు, మనం కూడా వెలుగులో నడిపించి అనేక మంది వెలుగు ఆ వెలుగు నడిపించే కృప దేవాదేవుడు దయచేయండి. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, ఇదని పనుల విషయంలో ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. జీవాధిపతి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొక నూతన దయచేసి ఇది మాత్రం మేము చేస్తున్న మా చేతులని మమ్మల్ని దీవించండి. మా చుట్టూ నీకు పెంచండి. మా పరివారం ఉంటుంది దేశానికి యజమానుల కోరుకున్న వారు ద్వారా ఏ కీడు జరుగుతుంది, అందరితో సమాధానం శాంతిని దయచేయండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీకు పెంచండి. వ్యాపారంలో బాధపడిన విషయంలో కారించండి. ప్రభావ యజమానులు నెలలా జీవించిన సహాయం చేయండి. అయ్యా, ఎవరైనా బలహీనంగా బిడ్డలు ఉన్నారు, ముట్టండి, స్వస్థపరచండి. నేను స్వస్థపరిచేవని నేను అంటున్నా ప్రభావ, కార్యం చేయండి, కృప చూపించండి. ఎవరైతే సమస్యలు విడిపించండి, కుటుంబ సమస్యలతో బాధపడిన విడుదల దయచేయండి. తాగులు, పేపర్లు, వ్యసనాలు దొరకపరచండి. అప్పులు, బంధకాల నుంచి విడుదల దయచేయండి. అయ్యా, కుటుంబంలో శాంతిని, సమాధానం నింపి దినమాంతరం చేసి మా చేతులు మమ్మల్ని దీవించి ఆశ్రయించి కృప చేయండి. ఇళ్ళ ప్రతికూల జయాన్ని, విజయాన్ని దయచేయండి. అనేక వెలుగుంటే కృప చూపించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం యేసు పరిశుద్ధమైన తండ్రి, ఆమేన్. అందరాలమ్మ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవాదేవుడి దినమంతా కాచి దాచి కాకుండా వందనాలు. మరి ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి, అనేక మంది లైక్ కొట్ల సహాయం చేయండి. అందరికీ వందనాలు.